కాకినాడ జిల్లా పిఠాపురం జన సైనికుడు కొరకంటి నాగబాబు మృతదేహం దుబాయ్ నుంచి కుటుంబ సభ్యులకు చేరే వరకు సమన్వయం చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా పిఠాపురం జన సైనికుడి కోసం తపన పడ్డారు. జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ జన సైనికుల కోసం ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల కోసం ఎంతగా పరితపిస్తారో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా పిఠాపురం జన సైనికుడు కొరకంటి నాగబాబు మృతదేహం దుబాయ్ నుంచి కుటుంబ సభ్యులకు చేరే వరకు పవన్ కళ్యాణ్ పరితపించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జన సైనికుడు కొరకంటి నాగబాబు ఈ నెల 18న దుబాయ్ దేశంలో దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. జీవనోపాధి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అంత దూరం వెళ్లి మరణించడం చాలా బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే తక్షణం పూర్తి చేసి కొరకంటి నాగబాబు మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. జనసేన గల్ఫ్ టీం సహాయంతో ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా ప్రతిరోజు నాగబాబు మృతదేహం ఇంటికి చేరే అంశం ఎక్కడి వరకు వచ్చిందని అధికారులతో సమన్వయం చేస్తూనే ఉన్నారు. కొరకంటి నాగబాబు మృతదేహాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్ తెప్పించడం దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పిఠాపురం వరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం వరకు ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులా భావిస్తారనడానికి నిదర్శనం ఈ సంఘటన. ఈ కార్యక్రమం అంతటిని 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, వారి తండ్రి ఓదూరి నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా చివరి చూపు కర్మకాండలో పూర్తయినంత వరకు దగ్గరుండి తమ కుటుంబంలో ఒక్కలా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయించి చివరి వీడ్కోలు పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ మాట్లాడుతూ మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారికి కొండంత ధైర్యాన్ని నింపి జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం అని, అందులో ఎంతో మందికి ఆశ్రయిస్తూ ముందుకు నడిపిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. మన నియోజకవర్గంలో ఏదన్నా పనులు అలా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మనకేమో ఆ భయాలు అక్కర్లేదు. ఏ దేశంలో ఉన్నా సరే మనకి ఆ పనులు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు. ఆ దుబాయ్లో మన పార్టీ ఆఫీస్ ఉందండి. దాని నుంచి మన కొన్నిదేళ్ళ నాగబాబు గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు, ఆయన ఫాలోఅప్ చేసేవారు. ఆ టీంకి అప్ చెప్పేవారు. ఈ గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేసేవారండి. ఆ ఎంబసీ నుంచి ఈ ఎంబసీ సార్ బాగోలేదండి, ఆ ముక్క ఇబ్బంది వచ్చింది, ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. అయినా సరే ఫాలోఅప్ చేయించారు. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండో వ్యక్తి కొనిదెల నాగబాబు గారు అని మేము సంతోషం పడి ఈ నియోజకవర్గంలో గర్వంగా చెప్తున్నాం. తక్షణమే ఇక్కడ ఏ సమస్య ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో వెంటనే ఆయనకి శస్త్రచికిత్స చేయించుకున్నా సరే, ఆయనకి హెల్త్ బాగోకపోయినా సరే ఇంతలా కోఆర్డినేట్ చేస్తున్నారంటే సార్ మీ మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా మా చేబ్రోలు గ్రామం నుంచి మీకు సెల్యూట్ సార్. ఇలానే మాకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. విధిని మనం మార్చలేం, ఏదన్నా మార్చగలుగుతాం, కానీ ఏది జరగాలన్నా అది మన దైవ నిర్ణయం. అది అలా అనుకుని మనం వెళ్ళిపోవాలి ముందుకి. ఇలా జరిగిన వెంటనే చాలామంది ఆఫీస్కి రావడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు పేషీకి పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే తక్షణమే స్పందించి సార్కి ఆరోగ్యం ఆపరేషన్ చేయించుకున్నారు, మనందరికీ తెలిసిందే. అయినా సరే వెంటనే కోఆర్డినేట్ చేసి సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన దేశంలో, ఆ సెంట్రల్ మినిస్టర్ నుంచి దుబాయ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఎంబసీ, అలానే మన కంట్రీ ఎంబసీ, వీళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తక్షణమే బాడీ తీసుకురావాలి. ఇది నా నియోజకవర్గం, అలానే చేబ్రోలు గ్రామం కాబట్టి తక్షణమే తీసుకురావాలని వెంటనే కూడా సార్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన కొనిదెల నాగబాబు గారు, ఈ నాగబాబు గారు ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా ఏ విధంగా మన సహకరించారంటే, అక్కడ ఉన్న తోటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి తక్షణమే బాడీ రావాలి. పిఠాపురం నియోజకవర్గం ఇలా నాగబాబు గతంలో మనకి ఎలక్షన్ చేస్తున్నారు అని మన నాగబాబు గారు వెంటనే కూడా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకి, అలానే శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్న పేమెంట్లు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో వెంటనే తక్షణమే వాళ్ళ భార్య అయినా ఆవిడ అకౌంట్లో కూడా వేపించడం జరిగింది. ఇంతలా సహకరించిన మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆధారం చూపించాలంటే మన నియోజకవర్గం కాబట్టి, అంటే బాడీ ఇంత త్వరగా